హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సినవి 1 కప్పు కరివేపాకు, 1/2 కప్పు వెల్లుల్లి ముక్కలు, కొంచెం చింతపండు, 4 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పు, 4 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 ఎండుమిర్చి, 3 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ముందుగా ఒక పాన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని ఎండుమిర్చిని షాలో ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి ముక్కల్ని షాలో ఫ్రై చేయాలి. అవి కూడా షాలో ఫ్రై అయ్యాక వేరుశనగ పప్పును అందులో వేసి దాన్ని కూడా షాలో ఫ్రై చేయాలి. ఇప్పుడు శనగపప్పును కూడా షాలో ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ధనియాల్ని డ్రై రోస్ట్ చేస్తూ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఉంది కదా, దాన్ని కూడా కలిపి ఒకసారి డ్రై రోస్ట్ చేయాలి. లాస్ట్లో కరివేపాకును కూడా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా అన్నీ తీసుకున్నాక 1 by 1 మిక్సీ జార్లో వేసి ఒక్కసారి మొత్తం పౌడర్ చేయాలి. అన్నీ యాడ్ చేసుకున్నాక టేస్ట్కి తగిన ఉప్పు యాడ్ చేసుకుని దాన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు దాన్ని అలానే మిక్సీ జార్లో ఉంచి స్టోరింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, కారప్పొడి రెడీ. ఇది ఇడ్లీలో నంచుకోవడానికి, వేడివేడి అన్నంలో కలుపుకుని తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.